దేశ ప్రజలు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అయోధ్యలో రామమందిరం మొత్తం పూర్తయింది. జనవరి 22న ఈరోజే ఆలయ ప్రతిష్ఠ జరగనుంది. మన కష్టాలను దూరం చేసే దేవుడు శ్రీరాముడు. ఏ కష్టం వచ్చినా పెద్దలు రామరామ అనడం మీరు వినే ఉంటారు. జానకీ వల్లభ అనేక మంత్రాలు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి, వృత్తిలో విజయాన్ని పొందడానికి, కష్టాలను తొలగించడానికి సహాయపడతాయి. రామమంత్రాలను పఠించేవాడు చెడు నుంచి రక్షించబడతాడు. రామమంత్రం మహిమ అద్భుతం. ప్రత్యేకించి రామమంత్రాలను పఠించడం ద్వారా శ్రీరాముడి ఆశీస్సులతో పాటు హనుమంతుడి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. గ్రంథాలలో రామ పేరు గొప్పగా చెప్పబడింది. రామనామాన్ని స్మరించుకోవడం వల్ల జీవన సాగరం నుంచి విముక్తి లభిస్తుంది. రోజూ రామమంత్రాలు పఠించడం వల్ల భక్తుని కార్యాలు సఫలమవుతాయి. ఏ మంత్రంలోనైనా శ్రీరామ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల ఆ మంత్ర ప్రభావం పెరుగుతుంది. రామమంత్రాన్ని పఠించడం ద్వారా సాధకుడికి మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. అలా చూస్తే నిర్దిష్టమైన కారణాలు లేకున్నా రామనామ జపం చేయవచ్చు. ఈ అవతార పురుషుడు జీవితానికి కొత్త అర్థాన్ని మరియు జీవాన్ని ఇస్తుంది. దీని ద్వారా శ్రీరాముడు జీవితంలో అనేక శుభాలను పొందుతాడు. తన జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా మలిచిన రాముడు అందరికీ దీవెనలు అందచేయాలి.